ఈషా మూవీ స్టోరీ ఏంటంటే వినయ్, కళ్యాణ్, నయన, అపర్ణ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుండి దయ్యాలు లేవు అనేది వీళ్ళ నమ్మకం. అందుకే ఆత్మలు ఉన్నాయంటూ ప్రజలను మభ్యపెట్టి వారి దగ్గర డబ్బులు తీసుకుని ఎదిగే దొంగ బాబాల గుట్టు రట్టు చేయడం వీళ్ళకి అలవాటు. ఈ క్రమంలో వారికి ఆంధ్ర, ఒడిషా బార్డర్‌లో ఉన్న బ్రెయిన్ సర్జన్ డాక్టర్ కమ్ బాబా అయినటువంటి ఆదిదేవ్ గురించి తెలుస్తుంది. విదేశాల్లో మంచి పేరున్న డాక్టరు అయినటువంటి ఆదిదేవ్ తన భార్య మరణానంతరం ఒరిస్సా సరిహద్దు గ్రామంలో ఓ ఆశ్రమాన్ని స్థాపించి మనుషులకు పట్టిన దయ్యాల్ని వదిలించే పనులు పెట్టుకుంటాడు. ఈ విషయం ఆ నలుగురు స్నేహితులకు తెలుస్తుంది. ఎలాగైనా ఇతని గుట్టు రట్టు చేసి జనాల గుడ్డి నమ్మకాన్ని పోగొట్టాలని వాళ్ళు ఫిక్స్ అవుతారు. ఈ క్రమంలో అతని నుండి వీరికి ఒక సవాలు ఎదురవుతుంది. మీరు ఓ పాడుపడ్డ బంగ్లాలో ఉండాలి అంటూ వాళ్ళకి ఒక సవాలు విసురుతాడు. అందుకు వాళ్ళు ఒప్పుకుంటారు. ఈ క్రమంలో వారికి భయానక అనుభవాలు ఎదురవుతాయి. తర్వాత వాళ్ళు తెలుసుకుంది ఏంటి అనేది మిగిలిన కథ. ఇది వరకు హారర్ సినిమాలు అనగానే ఒకసారి ఆడియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు హారర్ సినిమాలు అనగానే రెగ్యులర్ టెంప్లెట్ లోనే ఉంటాయని ఫిక్స్ అయిపోతున్నారు ఆడియన్స్ అయితే. ఇంట్లోనే హోమ్ థియేటర్ సదుపాయాలు పెట్టుకుని అక్కడ నుంచి ఓటీటీలో చూసేయొచ్చు అని ఫిక్స్ అయిపోతున్నారు. ఈషా కూడా అలాగే ఉంటుందేమో అని కొంతమంది ప్రేక్షకులు అనుకోవచ్చు. కానీ ఆ నమ్మకాన్ని ఫస్ట్ సీన్ నుండే బ్రేక్ చేస్తూనే కథనాన్ని నడిపించారు దర్శకులు శ్రీనివాస్ మన్నే. మొదటి 15 నిమిషాల్లోనే ఆడియన్స్ ఈషా బడిలోకి వెళ్లిపోతారు. ప్రేక్షకులుగా కాకుండా సినిమాల్లోని ఒక పాత్రలానే కథలో ట్రావెల్ అవుతారు. హారర్ ఎలిమెంట్స్ ను డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఇంటర్వెల్ సీన్ కూడా సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే బ్యాక్ స్టోరీ కూడా కొత్తగా పెట్టారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు దర్శకుడి ప్రతిభకి నిర్వచనం చెబుతుంది. అది ఖచ్చితంగా ఆడియన్స్ కి కొత్త ఫీల్ కలిగిస్తుంది. మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే హారర్ ఎలిమెంట్స్, ఫస్ట్ హాఫ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ బాగుంటాయి. మైనస్ పాయింట్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో కొంత భాగం అక్కడక్కడ ప్రెడిక్టబుల్ గా అనిపించడం. మొత్తంగా మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే భయపెట్టే బంగ్లా అని చెప్పొచ్చు. ఈషా మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి. బెస్ట్ న్యూస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఓపెన్ చేసి చూడండి.